ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తనయుడు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తండ్రి చంద్రబాబు యమ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాడు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడాన్ని రెడ్ బుక్ ను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో తిరుగులేని నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారు. డెమోక్రసీ ఆనవాళ్లు కూడా లేకుండా చెరిపేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు, అవినీతికి అంతే లేకుండా పోయింది. అందుకు నిరసన తెలపడానికి ప్రజలు ముందుకు వస్తే ఆ నిరసనను బలవంతంగా అణిచివేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అవినీతి, అక్రమాలు చేయడం మా హక్కు, వాటిని ప్రశ్నించడానికి మీకు లేదు దిక్కు అన్నట్లుగా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రతిపక్షాలు నిరసన తెలుపుతుంటే పోలీసు బలగాన్ని ఉపయోగించి బలవంతంగా అణిచివేస్తున్నారు. అక్రమ కేసుల నమోదులో ప్రతి నెల పోలీసుల పర్ఫార్మెన్స్ రిపోర్టులు పరిశీలిస్తామంటూ రెడ్ బుక్ పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే ఉంది. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి రాజీనామా చేయాలని, సిబిఐతో విచారణ చేయాలని వైసీపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా ప్రజల నుంచి, నిరుద్యోగుల నుంచి, జెన్జీ యువత నుంచి మద్దతు లభించింది. దాంతో ఈర్ష్య చెందిన అధికారం పార్టీ వైసీపీ శ్రేణుల పైన అక్రమ కేసులు పెడుతోంది. ప్రతి నెల మీ పర్ఫార్మెన్స్ రిపోర్టులు పరిశీలిస్తామంటూ పోలీసులకు టార్గెట్ ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా ర్యాలీలు, పరామర్శలు, యాత్రలను కట్టడి చేయాలంటూ పరోక్షంగా వైసీపీని లక్ష్యంగా చేసుకుని పోలీసులను ఉసిగొల్పుతోంది ప్రభుత్వం. పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తారని, అందుకు మీరేం భయపడవద్దని, ప్రభుత్వమే న్యాయం సహాయం చేస్తోందని సీఎం చెప్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎంత దుర్మార్గంగా అమలు చేస్తున్నారో అర్థమవుతోంది. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించాలని స్వయంగా సీఎం రెచ్చగొట్టడం ఎంత దుర్మార్గమని ప్రజలు తప్పుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడైన ఓ ఐపీఎస్ అధికారి, మరో 2 నాయకులు మీరు మాకు అండగా ఉంటే ఏ పని చెప్పినా చేస్తామంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం పోలీసు వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. ఈ పరిస్థితులను అన్నిటిని గమనిస్తే రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం చంద్రబాబు సారథ్యంలో దుర్మార్గంగా అమలవుతుందనే భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.